దిస్ ఈస్ పార్ట్ 2. మా పండుగాడు కూడా వచ్చేసాడు అక్కడికి. పండుగాడు బుజ్జిగాడు ఇద్దరు వచ్చారు. మా బొట్టిగాడికి ఇప్పటికే స్నానం చేయించింది మా అమ్మ, అందుకే పడుకున్నాడు. ఇంక అప్పుడే రాడాడు. చర్చ్ స్టార్ట్ అయితే వచ్చేస్తాడు ఖచ్చితంగా. చర్చ్ చూసారా ఎంత కళగా ఉందో. అసలు కళ అంటే ఇది కాదండి, డోర్ ఓపెన్ చేస్తే ఈ సెకండ్ డోర్ ఓపెన్ చేసినప్పుడు వస్తుంది కళ. మీకు విషయం చెప్పరా అండి, ఇది అసలు మీరు నమ్మే అంటే విషయం ఏం కాదండి. అసలు మీరు నమ్మరంటే నమ్మరు. మాకు ఇక్కడ రూమ్ ఉంటుంది, బయట హాలు, కిచెను, ఇలా మూడు ఉంటాయి కదా. సో మాకైతే 3 డోర్స్ క్లోజ్, ఈ డోరు, అటు సైడ్ డోరు, ఆ పక్క డోరు క్లోజ్ చేసేసుకొని, ఈ బెడ్రూమ్ డోర్ క్లోజ్ చేసేసుకొని, మొత్తం కిటికీలు మొత్తం క్లోజ్ చేసుకున్నా సరే మాకు ఇంకా చలేస్తుంది. 2-3 దుప్పట్లు వేసుకునేంతవరకు చలేస్తుంది. బట్ ఈ చర్చలోకి అడుగు పెడితే వంటి చలి అయ్యేదండి. అదేంటో కానీ మాకు అసలు డోర్స్ అన్నీ ఓపెన్ చేసి పెట్టుకున్నా అవ్వదు. ఒక్క దుప్పటి తప్పుకుంటే నీట్గా ఉంటుంది. ఒకవేళ డోర్స్ అన్నీ ఓపెన్ చేసి పెట్టుకున్నా మాకు అసలు చలి కూడా అయ్యదు. చూసారు కదా, అసలు మా చర్చికి కిటికీలు లేకపోతే అందమే ఉండదు. మా చెల్లి అయితే మైక్ చెక్ చేస్తుంది, నేనైతే కిటికీలు తీస్తున్నా. మా చర్చికి అందం అంటే కిటికీలు అంటేనే అందం. మా చర్చి మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ పక్క దిగడానికి మాత్రం చాలా భయం. చూసారా ఎలా ఉందో పక్క. టోటల్లీ మా చర్చికి ఆల్ కిటికీస్ తీస్తే ఎంత కళ వచ్చిందండి. మనం వచ్చిన దానికంటే కిటికీలు తీసినప్పుడు, లైట్లు వేసినప్పుడు వచ్చినంత కళ ఎక్కడా రాదు. డిసెంబర్ అయితే క్రిస్మస్ అయితే డిసెంబరే. ఆ డిసెంబర్లో తీయాల్సిన వీడియోస్ అన్నీ కూడా మీకు ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను, వీడియోస్ అన్నీ కూడా. ఇక మా ఇల్లు చర్చి పక్కపక్కన ఉండడం మా అదృష్టము. ఇదిగోండి. ఎరా పండు ఎవరొస్తే వాళ్ళు అందరినీ అలా ఏడిపించేస్తావా? కూర్చోరు. నీకు ఇప్పుడు ఇలా ప్యాంపర్ చేయకపోతే ఉండలేవా? ఆ బుజ్జిగాడిలా ఉండట్లేదు వీడు. ఎవరు వస్తే చర్చికి వస్తాడు, చర్చికి కూర్చుంటాడు తిరంగా. ఎవరు వస్తే వాళ్ళు బయటకు వెళ్ళి ఆడిపించి ఇలాగ ప్యాంపర్ చేయడం, ప్రేమ చేయమని ఇంక బావులుగా కాదు. అడుగుతాడా? ఎరా అడుగుతావు కదా పేపర్ చేయమని. అంటే మాకు అక్కడ పాటలు, ఇదిగోండి పాటలు పెట్టుకుంటే ఇక్కడ మాకు సీడీ అది పనిచేయట్లేదు. సో మేము ఫోన్లో అయితే పెట్టుకుంటున్నాము. ఫోన్కి మైక్కి కనెక్ట్ చేసేలా పెట్టుకుంటున్నాము. మా ఫేవరెట్ సాంగ్స్ అన్నీ ఇవే అండి. క్రిస్మస్ సాంగ్స్ అంటే మాకు క్రిస్మస్ సాంగ్స్ ఇష్టం అంటే అంతండి. మా నార్మల్ సాంగ్స్ పాడితే ఒక ఊపు వస్తుంది. బట్ క్రిస్మస్ సాంగ్స్ పాడేటప్పుడు వచ్చిన ఊపు ఎప్పటికీ రాదు మాకు. ప్రతి డిసెంబర్ 31st అండ్ డిసెంబర్ 25th కూడా మేము చాలా అంటే చాలా డ్యాన్సులు, స్కిట్లు అన్నీ చేస్తాం. చాలా ఆనందం వచ్చేస్తుంది. ఇప్పుడే ఫీవర్ కూడా పోయినట్టుంది అలాగా. సో పార్టీ కూడా చేస్తాను, ఖచ్చితంగా చూసేయండి.